నమస్కారం. సొగస్చుడు తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ముందుగా మీకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఏ వెరైటీస్ చూద్దాం? ఫస్ట్ ఇక్కత్తు డిజైన్స్ అలా చూద్దాం. ఫ్యాన్సీ కోట అన్ని కూడా ఆల్ వెరైటీస్. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫ్యాన్సీ ఫస్ట్ ఇక్కత్ అండి. పళ్ళు ఆరెంజ్ కలర్, శారీ అంతా కూడా ఆఫ్ వైట్ ఉంటుంది. టూ సైడ్స్ బోర్డర్ మాత్రం మనకి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది. జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు అనేది ఇచ్చారు. ఫుల్ సారీ అంతా బోర్డర్స్ కూడా మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు. బిగ్ సైజ్ ఇచ్చారండి. ఇక్కత్కి ఎప్పుడు బిగ్ సైజ్ లోనే బోర్డర్స్ ఉంటుంది. పైన సాటిన్ బోర్డర్ ఇచ్చారు. సాటిన్ బోర్డర్ తర్వాత మంచి గోల్డ్ బోర్డర్. ఓకే, అంటే ఇక్కడ మనకి ప్లెయిన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్. టూ సైడ్స్ కూడా ఏదైతే మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చారో అదే సాటిన్ కలర్ తో మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ సారీ మొత్తం కూడా ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీలో బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ అండి. పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ప్యూర్ పట్టు అండి. ఇక్కత్ పట్టు ప్యూర్ ఇక్కత్ పట్టు. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి. కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ వస్తాయి వీటిలో. ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్. నెక్స్ట్ ఎలాగో మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి డిజైనర్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకి పట్టు సారీ 4500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 40,000 బ్రైడల్ కలెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 6750 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇక్కత్తులోనే డిజైనర్స్ బాగా వచ్చినాయి. డిజైన్స్ ఓకే, పళ్ళు అంతా కూడా లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే సారీ అంతా కూడా గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కలర్ మిక్స్ ఉంటుంది. పళ్ళు మాత్రం టోటల్ గా ఆనియన్ పింక్ కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో ఒక హాఫ్ పార్ట్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. మెయిన్ సారీలో మాత్రం డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సారీ చాలా బాగుంటుందండి. ఓకే, ఇక్కడ మనకి డిసెంబర్ కలర్ యూజ్ చేశారు. డిసెంబర్ కలర్ లోనే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఒక కడ్డీ బోర్డర్ లాగా. ఇక్కడ ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ జిగ్జాగ్ లైన్ లాగా కంటిన్యూ అవుతుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బర్డ్ స్టైల్లో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ అంతా కూడా పింక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని టిష్యూ అండి. మొత్తం సారీ అంతా టిష్యూ. మనకి ఇందాక చూసినట్లు ప్యారెట్ గ్రీన్ వచ్చి మంచి వికత డిజైన్ ఇస్తారు. ఆ తర్వాత ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ మొత్తం ఇలా డ్రాప్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పళ్ళు పాట అయితే మనకి పింక్ కలర్ వచ్చింది కదా, ఆనియన్ పింక్. అంటే సేమ్ కలర్ పళ్ళులో ఏ కలర్? సారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్. షోల్డర్ పార్ట్ అంతా గ్రీన్ వచ్చింది కాబట్టి పింక్ డిజైన్ కూడా మంచి ప్యాటర్న్ చేసుకోవచ్చు అండి. ఆఫ్ పార్ట్ మొత్తం టిష్యూ. ఓకే, బ్లౌజ్ కూడా. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 7800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సౌత్ సిల్క్ అండి. సౌత్ సిల్క్ బాగుంటుందండి. మంచి కలర్ కాంబినేషన్, కొత్త కలర్స్ వస్తుంటాయి సౌత్ సిల్క్ లో. ఓకే, ఇక్కడ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కి డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ తో ఇచ్చారు. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ తో ఆల్టర్నేట్ లైన్స్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా టూ సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో వస్తుందండి. చిన్న బర్డ్స్ టైప్ లో డిజైన్ ఉందన్నమాట లోపలంతా కూడా. సారీ ఆల్ ఓవర్ అంతా కూడా డార్క్ మెహందీ గ్రీన్ వస్తుంది. బోర్డర్ వచ్చి మంచి కడ్డీ బోర్డర్ వస్తుంది. బ్రైట్ గా ఉంది. బ్రైట్ కలర్, మంచి జరీ బోర్డర్ వస్తుంది. జరీ బోర్డర్ తర్వాత కింద మిడిల్ పార్ట్ చూసినట్లయితే మంచి బుటీస్ ఇస్తారండి. ఆ బుటీస్ కూడా ఆఫ్ వచ్చి థ్రెడ్ మంచి పట్టు థ్రెడ్ యూస్ చేశారు. జరీ తీసుకుంటారు. తర్వాత గ్రీన్, తర్వాత జరీ, అట్లా మొత్తం సారీ లీఫ్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చి ఆ చుట్టూ కూడా పెటల్స్ లాగా మనకి ఎక్స్ట్రా డిజైన్ అనేది ఇచ్చారనమాట. పైన ఏదైతే మనం కడ్డీ బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే గ్యాప్ కనిపిస్తుందో అదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేస్తారు లీఫ్ బుటీస్ అనేది. పళ్ళు అనేది పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మంచి డార్క్ కలర్ తోనే రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే టూ సైడ్స్ మనకి కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2850 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది. కలర్స్ ఉన్నాయి, కలర్స్ డిజైన్స్ బాగున్నాయండి. సౌత్ సిల్క్ ఈ ఫ్యాబ్రిక్ లో మనకి కలర్ చాయిస్ ఉంది, ప్లస్ మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టు అండి. కంచిపట్టులో లైట్ వెయిట్స్, టూ కలర్స్, పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్.
దీంట్లో డిజైన్ కూడా స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి, చాలా డిఫరెంట్గా వితౌట్ ఫ్లవర్తో మనకి డిజైన్ అనేది ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో అలాగే శారీలో అంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్, ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి ఒకటి పింక్, ఇంకొకటి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు. కొంచెం లెంతీగా ఉండే విధంగానే క్రీపర్ పార్ట్ మిడిల్ పార్ట్లో ఇచ్చారనమాట పళ్ళుకి. అలాగే బోర్డర్స్ వచ్చేసరికి డబుల్ బోర్డర్ ఇచ్చారు. ఒక బోర్డర్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా పింక్ కలర్, ఇంకొకటి మస్టర్డ్ ఎల్లో, అంటే ఇక్కడ ఫ్లవర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా మనకి 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారన్నమాట. సారీ కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారండి. పళ్ళులో వచ్చిన క్రీపరే వచ్చిందండి. కంచిలో లైట్ వెయిట్స్ అన్నమాట. కంచి పట్టులో లైట్ వెయిట్. డిజైన్స్ బోర్డర్స్ మాత్రం వెరైటీగా వస్తాయండి. బ్లూ కలర్ మీద టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్, అంటే హెవీగా కనిపించే విధంగా గోల్డ్ కలర్ బోర్డర్ కాకుండా సారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ బ్లూ కలర్ ఉంది కాబట్టి దీంట్లోనే మనకి కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చారనమాట కడ్డీ బోర్డర్. ఇంతకుముందు మనం పళ్ళులో ఏ కలర్స్ అయితే చూసామో మస్టర్డ్ ఎల్లో, పింక్ అండ్ గోల్డ్ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తో హాఫ్ పార్ట్ అంతా కవర్ అయ్యే విధంగా ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అది కూడా వితౌట్ ఫ్లవర్స్తో అనమాట. ఫ్లవర్స్ అనే డిజైన్ అది ఎక్కడ లేకుండా ఓన్లీ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తూ సేమ్ డిజైన్ హాఫ్ పార్ట్ గ్రీన్ అండి. పికాక్ గ్రీన్ కలర్ తీసుకుని పికాక్ గ్రీన్ లో సేమ్ ఇందాక మనం ఏదైతే కలర్స్ చూస్తామో అదే కలర్ క్రీపర్ డిజైన్ సారీ. సారీ మొత్తం కూడా స్మాల్ టైప్ ఆఫ్ మొత్తం కూడా ఇంతే ఉంటుంది, ఇంతే దగ్గరకు ఉంటుంది సారీ మొత్తం. వావ్, కానీ చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ తో పాటు మనకి జరీ వర్క్ కూడా వచ్చింది. పళ్ళు కూడా సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ ఇట్లా మనకి పికాక్ గ్రీన్ కూడా ఇక్కడ టచ్ చేస్తారు. సారీలో ఉన్నట్టు రన్నింగ్ బ్లౌజ్. అవునండి, మనం ఏదైనా ప్యాటర్న్ గానీ అలా చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 7,800 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా పట్టు అండి. కోరా పట్టు బాగుంటుంది సారీ డిజైన్. కోరా పట్టులో పార్టీ వేర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం సారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ పైన మంచి పింక్, బ్రైట్ పింక్ కలర్ ఇచ్చారు. పట్టుతోనే వర్క్ చేశారండి. మొత్తం పింక్ కలర్ మొత్తం కూడా పట్టు కోరా పట్టు అంటారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. పళ్ళులో చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి ఒక బాక్స్ టైప్ లో ఇచ్చారండి. డిజైన్ అనేది ఏం లేకుండా ప్లెయిన్ గా ఒక లేయర్ టైప్ లో ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది కాబట్టి పళ్ళు అనేది ప్లెయిన్ చేశారు. బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి పింక్ కలర్ తో క్రాస్ లైన్స్ లాగా బోర్డర్ ఇచ్చారు. పైన స్మాల్ సైజ్, కిందకు వచ్చేసరికి కొంచెం ఇదే టైప్ లో ఉంటుంది కానీ కొంచెం లెంతీగా ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే 3 కలర్స్ అండి, ఎల్లో అండ్ గోల్డ్, గ్రీన్ అండ్ గోల్డ్, బ్లూ అండ్ గోల్డ్. దానికి క్రీపర్ పార్ట్ అంతా కూడా బడ్స్ లాగా, అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. బడ్స్ దగ్గర మాత్రం గోల్డ్ కలర్ కూడా టచ్ చేశారు. సారీ మొత్తం కూడా సన్ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది కానీ కలర్స్ అనేది చేంజ్ చేస్తూ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఇచ్చారనమాట. చూడగానే అట్రాక్టివ్ గా ఉంది సారీ. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బాగుంటుందండి, మంచి పింక్ ఇస్తారు. సారీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆరెంజ్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ కోసం అని చెప్పి మంచి పింక్ ఇస్తారండి. ప్లస్ 1 సైడ్ మాత్రమే మనకి కడ్డీ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 8,600. నెక్స్ట్ వెరైటీ కోటాలో డిజైనర్స్ అండి. ఎల్లో కలర్, ఎల్లో అండ్ పింక్, ఎక్సలెంట్ కలర్స్ కాంబినేషన్. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి డిజైనర్ పళ్ళు ఇచ్చారండి. ఒక పావు మీటర్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానిపైన ఫిల్లింగ్ మొత్తం కూడా పింక్ కలర్ అండ్ ఫ్లవర్ డిజైన్ పింక్ కలర్ ఇచ్చి గోల్డ్ కలర్ తో మనకి అవుట్ లైన్ టచ్ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కోటా మెటీరియల్ డోరియా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎల్లో కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి పింక్ కలర్ తో వర్క్ వచ్చింది కాబట్టి పళ్ళులో అదే కలర్ కాంబినేషన్ తో మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. ప్లస్ ఇదే కలర్ మ్యాచింగ్ మనకి బోర్డర్స్ లో కూడా యూస్ చేశారు. పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ సన్నటి లైన్స్ లాగా కనిపించే విధంగా చెక్స్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ లో బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా దగ్గరగా చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చి సారీ మొత్తం కూడా ఇంతే దగ్గరికి ఇస్తారు. చాలా దగ్గరగా ఇచ్చారు. దాంతో మంచి పింక్ కలర్ తో థ్రెడ్ వర్క్ చేసే లోపల సారీ ఎల్లో కలర్ కాబట్టి చాలా ఎలివేట్ అవుతుంది. చాలా అందంగా వచ్చింది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే అండి మీకు టోటల్ గా డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ మనం మల్టీపర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. క్రీమ్ కలర్ ప్లెయిన్ సారీకి డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఈ సారీకి వచ్చేసరికి పళ్ళులో మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారో డిజైనర్ ఫ్యాబ్రిక్ అదే మనకి టోటల్ గా బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చేసారు. ప్లస్ బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ అండి, సారీలో ఉన్న బోర్డరే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2,400 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2,400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి. కలర్ చాయిస్ కూడా ఉందండి. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం కోట అండి. అస్సాం కోట మిర్రర్ వర్క్ లో కూడా ఇక్కడ మనకి డిజైన్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్ లో ఎట్లాంటి డిజైన్ వచ్చిందో చూద్దాము. ఇక్కడంతా కూడా కొంచెం స్ట్రోక్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సంపంగి కలర్ కాంబినేషన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ
ఎడ్జెస్ లో మనకి డార్క్ గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశారు. అలాగే ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా డిజైనర్ బోర్డర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో సైజెస్ వేరియేషన్ చూపిస్తూ దాని చుట్టూ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ లో మనకి మల్టీ కలర్ అనేది యూజ్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 3 సైడ్స్ కూడా ఈ మిర్రర్ వర్క్ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది. అలాగే సారీ మెయిన్ బోర్డర్ చాలా బాగుంటుందండి. మంచి జూట్ సాటిన్ బోర్డర్ ఇస్తారు. జూట్ సాటిన్ బోర్డర్ ఇస్తూ దాని కింద మళ్ళీ వచ్చి ఒక చిన్న గ్రీన్ లైన్ ఇస్తూ డార్క్ బాటిల్ గ్రీన్ జరీ లైన్ ఇస్తారండి. తర్వాత గ్రీన్ బోర్డర్ ఇస్తారు. దాని తర్వాత మనం పల్లిలో చూసినట్లుగా మంచి కలర్ కాంబినేషన్ తో మంచి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు ఇలా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లో మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారండి. ఇక్కడ ఏవైతే కలర్స్ తీసుకున్నారో అదే మల్టీ కలర్ కాంబినేషన్ తో సారీ మొత్తం కూడా దట్టు మనకి సారీ బ్లాక్ కలర్ వచ్చేసరికి దానిపైన మిర్రర్ వర్క్ అనేది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. 2 వేరియేషన్స్ కనిపిస్తున్నాయండి ఈ సారీలో. ఈ సారీకి బ్లౌజ్ సారీ బ్లాక్ కాబట్టి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లస్ మిర్రర్ వర్క్ కూడా స్టైలిష్ గా. ఓకే, దీంట్లో కలర్ వేరియేషన్ ఉందా? దీంట్లో కలర్స్ ఉన్నాయండి, కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2400 పడుతుంది. ఓన్లీ 2400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పసిడి సిల్క్ లోనే వెరైటీ అండి. పసిడి సిల్క్ లోనే వెరైటీ. ఇది వచ్చేసరికి మనకి బాగుంటుంది. మస్టర్డ్ ఎల్లో ఉంటుంది. మస్టర్డ్ ఎల్లో లైట్ వెయిట్ లో మస్టర్డ్ ఎల్లో కి మనకి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. సారీలో మనకి పావు మీటర్ హాఫ్ మీటర్ పళ్ళుస్ అలా కాకుండా మనకి బోర్డర్ స్టైల్లోనే పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సిల్వర్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీపర్ ని చాలా స్టైలిష్ గా ఇచ్చారు. ఇక్కడ మొత్తం ప్లెయిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ బోర్డర్ అనేది మనకి డిజైనింగ్ లో రావడం వల్ల బాగా ఎలివేట్ అవుతుంది. చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏ కలర్ అయితే కాంబినేషన్స్ తీసుకున్నారో ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి సిల్వర్ కలర్ ఫ్లవర్ డిజైన్, అలాగే అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ తో టోటల్ సారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ టైప్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో కూడా చూద్దాం ఎలా వచ్చిందో. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా దగ్గరగా, పైగా ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా ఈ డిజైన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి. సిల్వర్ కలర్ కాంబినేషన్ అనేది మనకి లైట్ వస్తుంది. దానికి డార్క్ అంటే టోటల్గా బ్లాక్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చేసరికి ఫ్లవర్ షేప్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి మనం ఏదైతే బార్డర్ చూసామో అదే సేమ్ హ్యాండ్స్ కి. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్స్ ఉన్నాయండి. కలర్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్ లో చాలా బాగా వచ్చినాయండి డిజైన్స్. అవి చాలా లైట్ వెయిట్ పసిడి సిల్క్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 3300 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సిల్క్ అండి. కోటా సిల్క్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్ లో మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి గోల్డ్ కలర్ తోనే కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి సాటిన్ టైప్ ఆఫ్ సాఫ్ట్ బోర్డర్స్ ఇచ్చారు. సారీ మొత్తం సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్స్ యూస్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది బోర్డర్స్ లో. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే 3 కలర్స్. ఇక్కడ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్, వీట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ 3 కలర్స్ తో మనకి కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి లీఫ్ తో మనకి ఒక బంచ్ స్టైల్లో ఇచ్చారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ మొత్తం వస్తుంది, కానీ రెగ్యులర్ గా ఉండే డిజైన్ కాకుండా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. గ్రీన్ యాపిల్ లోనే కలర్ కూడా చాలా బాగుందండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఈ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సారీలో మనకి ఈ కలర్ లో మనకి కలర్ వేరియేషన్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 1200 పడుతుంది. ఓన్లీ 1200 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ డిజైనర్ సారీ. ఓకే, పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ తో డిజైన్ చేశారండి. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ చాక్లెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన వీట్ కలర్ తో చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నటువంటి సాటిన్ బోర్డర్ యాడ్ చేశారు. 1 సైడ్ వచ్చేసరికి స్మాల్ టైప్ లో మిర్రర్ వర్క్ టైప్ ఆఫ్ ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. 1 సైడ్ గోల్డ్ కలర్ బీట్ వర్క్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. పైన మొత్తం షోల్డర్ పార్ట్ లోనే మనకి చాక్లెట్ కలర్ అండ్ స్నఫ్ కలర్ మిక్స్ తో డార్క్ కలర్ కాంబినేషన్ తో సెల్ఫ్ లైన్స్ అన్నమాట షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. కింద పార్ట్ ఇది షోల్డర్ పార్ట్ కూడా వస్తుందండి. అంటే షోల్డర్ పైన వేసినప్పుడు కాంబినేషన్ ఇది కనిపిస్తుంది. ఓకే ఓకే, ఇది వచ్చి పైన ఆరెంజ్ కలర్, చాక్లెట్ కలర్ కి మంచి కాంబినేషన్ తీసుకుంటే ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ పైన మంచి లేస్ బోర్డర్ జూట్ కలర్ కాంబినేషన్ తో మంచి వీట్ కలర్ కాంబినేషన్. ఈ 2 కలర్స్ మిక్స్ అయ్యే చోట మనకి లేస్ బోర్డర్ యాడ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ 2 పార్ట్స్ లో కూడా ప్లెయిన్ ఉంది, డిజైన్ అనేది ఇవ్వలేదు కదా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బాగుంటుందండి, మంచి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, అందుకనే మనకి ఎంటీగా ఇచ్చినట్టున్నారు.
స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది. దానికి బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉండే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారండి. మొత్తం ఎక్కడా కూడా మనకి ఆరెంజ్ అనేది కనిపించకుండా కట్ వర్క్ స్టైల్లో ఉండే విధంగా 2 నెక్ పార్ట్స్ ఇచ్చేసారు. అలాగే హ్యాండ్స్ పార్ట్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. అంటే బ్లౌజ్ చాలా హెవీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కొంచెం ప్లెయిన్ లుక్ వచ్చింది. స్కర్ట్ బోర్డర్ లుక్ ఇచ్చారనమాట. ఇక్కడ డిజైన్ వచ్చి అక్కడ డిజైన్ వస్తే గాడిగా అయిపోతుంది సారీ. కొంచెం స్టైలిష్ గా ఉండాలి కాబట్టి మనకి ఇలా డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3350 పడుతుంది. 3350 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి? ఇది వచ్చి ప్యూర్ షిఫాన్ లోనే క్రష్ డిజైన్ లాగా వస్తుంది. క్రషర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ప్యూర్ షిఫాన్ లోనే క్రషర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇక్కడంతా కూడా డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుందండి. ఇది వచ్చేసరికి షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారనమాట. దీనికి దగ్గర కలర్ గా ఉండే విధంగా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక సాటిన్ బోర్డర్ ఇచ్చేసి దాని కింద టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ క్రీమ్ కలర్ బేస్ తీసుకుని మొత్తం కూడా గోల్డ్ కలర్ తో ఒక డిజైనింగ్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. 3 సైడ్స్ కూడా మనకి ఈ సారీకి సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కుచ్చులోకి వచ్చేకాడికి మంచి ఆఫ్ వైట్ ప్యూర్ నెట్, టోటల్ కాంట్రాస్ట్ కలర్. ఇక్కడ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్, అక్కడ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అది కూడా 0 సైజ్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కామన్ గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో సేమ్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ గా షైనింగ్ ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్ తీసుకుని దగ్గరగా ఎక్కడ గ్యాప్ అని అక్కడ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చాలా స్టైలిష్ గా వేరియేషన్ కోసం కంటిన్యూ చేశారు. మొత్తం కూడా మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో ఉంటుంది సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఓకే, పెట్టికోట్. ఓకే, నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి పెట్టికోట్ కూడా ఇచ్చారండి. సాటిన్ పెట్టికోట్ ఇచ్చారు. బ్లౌజ్ అండి, బ్లౌజ్ మంచి బ్లూ అండి. ఓకే, మనం బోర్డర్ కలర్ లో చూసాం. ఇది లైట్ స్కై బ్లూ కలర్ ఏదైతే చూసామో ఇదే ఫ్యాబ్రిక్ ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇది మంచి వర్క్ కూడా చేసుకోవచ్చు అండి. బ్లౌజ్ చాలా మంచి ప్యాటర్న్. ఈ సారీ కాస్ట్ వచ్చి 3800 పడుతుంది. 3800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాలో డిజైనర్స్ అనేది, కోటాలో డిజైనర్స్. ఓకే, ఈ బోర్డర్ అనేది లాంగ్ నుంచి చూస్తుంటే మనకి మ్యాటీ స్టిచ్ లాగా ఉంది, కానీ మ్యాటీ స్టిచ్ కాదండి. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. దట్టు మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. బోర్డర్ అనేది 2 సైడ్స్ మాత్రం ఈ లెంత్ బోర్డర్ ఉంటుంది, అంటే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట బోర్డర్. పైన బోర్డర్ చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషనే, సేమ్ బోర్డరే, కాకపోతే స్మాల్ సైజ్లో మనకి 2 సైడ్స్ వేరియేషన్ చూపించారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం వస్తుంది, ఆల్ ఓవర్ వస్తుంది. అంటే శారీ ఇలా ప్లెయిన్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ కు చాలా మంచి డిజైనర్ బ్లౌజ్. ఓకే, ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి మనకి డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేస్తారు. ఇక్కడ మాత్రం మనకి పింక్ అండ్ పీచ్ కలర్ 2 కలర్స్ మిక్స్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ అండి, ఒకటి స్లేట్ కలర్ బ్లౌజ్, స్లేట్ కలర్ బ్లౌజ్ ఒకటి, ఇంకొకటి స్టిచ్ బ్లౌజ్ ఇస్తారు. ఒకటి అంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. బోర్డర్ మాత్రం మనకి పైన ఏదైతే స్మాల్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ కావాలంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇలా కుట్టించుకోవచ్చు. డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. అంటే మనకి బోర్డర్స్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేస్తూ మనకి డిజైనర్ బ్లౌజెస్ 3/4 హ్యాండ్స్ మనకి క్రియేట్ చేశారు. డబుల్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 1350 పడుతుంది. 1350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ అండి, డిజైనర్ సారీ, వెరైటీ స్కర్ట్ బోర్డర్ బాగుంటుంది సారీ. ఇక్కడ పైన పార్ట్ చూసినట్లయితే కనుక బ్లూ షేడ్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ వైజ్ గా వచ్చే విధంగా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో సపరేట్ గా మనకి పళ్ళు అంటూ ఇవ్వకుండా బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చి ఈ సారీలో మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్, రెడ్ కలర్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇచ్చిన 2 లైన్స్ కూడా మనకి డిజైనర్ లైన్స్, ఒకటి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్, క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ తో ఒక డిజైనర్ బోర్డర్స్ ని ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. పైన మొత్తం మనకి ప్లెయిన్ ఉంది కదా, కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ కలర్ తో ఒక బాక్స్ టైప్ లో ఇచ్చారు. ఇంకొకటి గోల్డ్ కలర్ చెక్స్ లాగా ఒక వేవీ టైప్ ఆఫ్, స్ట్రైట్ గా కాకుండా ఒక వేవీ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా మనకి బోర్డర్ ఇచ్చారనమాట. స్కర్ట్ బోర్డర్ కూడా చాలా బాగుంటుంది. లైన్స్ మరి ప్లెయిన్ కాకుండా లైన్స్ వైజ్ గా కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చి కాపర్ సల్ఫేట్ బ్లూ కి ఎల్లో లైన్స్ ఇచ్చారండి. ఎక్కువ లైన్స్ ఇచ్చే వల్ల చాలా అందంగా వచ్చింది, లుక్ బాగుంది. దీనికి బ్లౌజ్ మాత్రం ఫుల్ డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేశారు. ఇదంతా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. కాపర్ సల్ఫేట్ బ్లూ కి మంచి ఆఫ్ వైట్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం డిజైన్ వచ్చింది. ఇది మల్టీపర్పస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బోర్డర్ మాత్రం సేమ్ అండి. సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో హ్యాండ్స్ కి కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ అండి, మందార పూల్ డిజైన్ వచ్చింది.
బాగుంటుంది సారీ. లైట్ క్రీమ్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్, రెయినీ లుక్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బోర్డర్ చూసినట్లయితే లైన్స్ వైజ్ గా బోర్డర్, టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది, 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే కలర్ఫుల్ గా ఉండే విధంగా చిన్న చిన్న మందార పూలని మనకి బర్డ్స్ టైప్ లో మొగ్గల్లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా రెడ్ అండ్ క్రీమ్ కలర్, గ్రీన్ అండ్ రెడ్ కలర్, అలాగే గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ కింద క్రీపర్ లాగా ఇచ్చారు. ఓవరాల్ గా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా ఇంతే ఉంటుంది, ఇదే గ్యాప్స్, ఇదే గ్యాప్. కింద మాత్రం బోర్డర్ వచ్చే లోపల చాలా బాగుంటుందండి. మంచి మందార పూల కాంబినేషన్స్ తో. మందార పూలు ఎలా ఉంటుందో సేమ్ అదే సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి ఇక్కడ దించేస్తారు. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వస్తాయండి, మంచి లైట్ పేస్టల్ కలర్స్ వస్తాయి. దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి, ఎందుకంటే పళ్ళు అనేది మనకి సపరేట్ వేరే కలర్ ఇవ్వలేదు కాబట్టి రన్నింగ్ బ్లౌజే ఇచ్చేసారు. దీని మీద మంచి మనం గ్రీన్ పింక్ చూసాం కాబట్టి మంచి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సారీ రేట్ కూడా చాలా రీజన్ అండి, 1500 పడుతుంది సారీ. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సిల్క్ కోటాలో డిజైనర్స్ వస్తున్నాయి, బ్లాక్, వైట్ అండ్ పింక్ కలర్. సిల్క్ కోట సారీ మొత్తం కూడా మనకి వైట్ కలర్ బేస్ ఉంటుందండి. దాని మీద అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మరీ హెవీ ఫిల్లింగ్ కాకుండా లైట్ ఫిల్లింగ్ తో మనకి మొత్తం క్రీపర్, అలాగే లోపల ఫ్లవర్ డిజైన్, కొంచెం బడ్ టైప్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే కవర్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక బోర్డర్ స్టైల్ లుక్ వస్తుంది, అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. పైన బోర్డర్ బాగుంటుందండి, లైట్ పింక్ కలర్ తో స్మాల్ టైప్ ఆఫ్ బోర్డర్. డార్క్ పింక్, ఆఫ్ వైట్, మంచి ప్యూర్ వైట్ కాబట్టి మంచి పింక్ ఇచ్చారండి. మంచి బేబీ పింక్ ఇచ్చి సాటిన్ బోర్డర్ ఇచ్చారు. దాని తర్వాత మంచి బ్లాక్ కలర్ తో మంచి వర్క్ ఆల్ ఓవర్, చాలా సూపర్ గా వర్క్ చేశారు. ఇక్కడంతా కూడా సేమ్ కలర్, సాటిన్ బోర్డర్, చాలా పెద్ద బోర్డర్ ఇచ్చారండి. పెద్ద బోర్డర్ ఇస్తూ సేమ్ కలర్ తోనే మంచి వర్క్ చేశారండి. పింక్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ చేశారు. మొత్తం ఈ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇదే బోర్డర్ ఉంటుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వైట్ ఇస్తారండి. మనం ఏదైనా మంచి వర్క్ చేసుకోవచ్చు. పింక్ కలర్ బోర్డర్స్ వచ్చాయి కదా, పింక్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఏదైనా వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ కూడా మనం దీనికి యూస్ చేసుకోవచ్చు. సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, హెవీ వర్క్ చేసిన. ఈ సారీ కాస్ట్, ఇది సారీ కాస్ట్ వచ్చి 2100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. ఈ వైట్ అదే ఉంటుందండి, బేస్ కలర్ మాత్రం సేమ్ ఉంటుంది, బోర్డర్ కలర్స్ మారుతుంది. ఓకే, బోర్డర్స్ అండ్ పైన డిజైన్ ఏదైతే ఉందో అది కలర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మీకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.